మనం చిన్నప్పుడు చాలా సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం, చాలా చదువుకుంటాం. వాటిలో ఎన్ని మన లైఫ్‌లో అప్లికేబుల్ అవుతున్నాయి, ఎన్నింటిని మనం లైఫ్‌లో యూజ్ చేస్తున్నాం అంటే తెలీదు. బట్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంది చూసారా, అది లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. మనం ప్రతిరోజు ప్రతి పనిలోనూ కూడా మ్యాథ్స్ అనేదాన్ని యూజ్ చేస్తాం. సో ఒక్కొక్కసారి ఆ మ్యాథ్స్ మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. కొన్ని మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోతాం, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేకపోతాం. సో అందుకని ఈరోజు ఈ వీడియోలో మనం ఎవ్రీడే యూజ్ చేసే మ్యాథ్స్ని సింపుల్గా చేయడానికి మీకు ఒక 5 సింపుల్ మ్యాథ్ ట్రిక్స్ ఫర్ ఎవ్రీడే యూస్ అనే దాని మీద నేను వీడియో చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. బై ద వే, దిస్ ఇస్ వాసవి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వాసవి టాక్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎస్టిమేషన్. సో ఎస్టిమేషన్ అంటే ఎలా అంటే, సపోజ్ మీరు ఏదైనా షాప్కి వెళ్తారు, అక్కడ మీరు చూస్తారు 25% ఆఫర్, 35% ఆఫర్ అని చూస్తూ ఉంటాం. మనకు సడన్గా స్ట్రైక్ అవ్వదు ఆఫర్ ఎంత అనేది. సో మీరు అలా ఆఫర్ని సడన్గా అలాంటి పర్సంటేజెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. సపోజ్ నేను 4% ఆఫ్ 250 ఎంత అని అడిగాను అనుకోండి, మీకు సడన్గా అది మైండ్లోకి రాదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 10% ఆఫ్ 250 ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో 10% ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ కదా. డివైడ్ బై 10 చేస్తాం అంటే 25. 10% ఆఫ్ 250 ఎంత? 25. సో 1% ఆఫ్ 250 ఎంత? 2.5, రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది 4 కాబట్టి 1 ఇంటూ 4 ఈజ్ 4. అలాగా మనకు వచ్చిన పర్సంటేజ్ని ఇంటూ 4 చేద్దాం. విల్ గెట్ ద ఆన్సర్ 10. సో 4% ఆఫ్ 250 ఈజ్ 10. ఓకే, దీనికి మనం ఇలా ఎస్టిమేషన్ చేసుకొని పర్సంటేజెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్టిమేషన్ ఇంకెక్కడ యూజ్ చేయొచ్చు అంటే యాడింగ్ ఆఫ్ బిగ్ నెంబర్స్. ఓకే, సో బిగ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ 989 ప్లస్ 899. ఓకే, దీని ఆన్సర్ ఎంత అని మిమ్మల్ని అడిగినప్పుడు ఇది చాలా పెద్ద నెంబర్ కాబట్టి దీన్ని చాలా కష్టం అవుతుంది మీకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం. సో ద నియరెస్ట్ 100కి వీటిని ఎస్టిమేషన్ చేసుకోండి. వాట్ ఈస్ ద నియరెస్ట్ 100 ఫర్ 999? 1000. అలాగే 899కి నియరెస్ట్ 100 ఈస్ 900. ఈ రెండింటికి సమ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇట్ ఈస్ 1900. ఓకే, సో మనకి ఈ ఆన్సర్ అయితే వచ్చింది. ఎస్టిమేషన్ చేసుకోగా వచ్చిన ఆన్సర్ అది. మనం 989కి ఎంత యాడ్ చేస్తే మనకి 1000 వచ్చింది? 11 యాడ్ చేసాం, రైట్. అలాగే 899కి ఎంత యాడ్ చేసాం? 1 యాడ్ చేసాం. సో 11 ప్లస్ 1 ఈస్ 12. ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్లోంచి 12ని సబ్ట్రాక్ట్ చేసేయండి. You will get 1888. So this is the sum of these two numbers. 989కి 899కి సమ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 1888. సో ఇలాగా నియరెస్ట్ 100కి మీరు ఎస్టిమేషన్ చేసుకొని ఆ వచ్చిన ఆన్సర్లోంచి మీరు ఎంత యాడ్ చేయగా ఆ నియరెస్ట్ 100 వచ్చిందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇక్కడ మీకు ఒక టిప్ షేర్ చేస్తాను. మీరు ఎప్పుడు మ్యాథ్స్ని ఒక ప్రాబ్లం లాగా, ఒక సబ్జెక్ట్ లాగా ఫీల్ అయ్యే కంటే దాన్ని ఒక పోయట్రీ లాగా ఫీల్ అవ్వండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా మనకు అదే చెప్పారు. ట్రిక్ 2 ఏంటంటే విజువలైజేషన్. ఓకే, ఎలా విజువలైజ్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ 0 to 100 మధ్యలో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో వాటి సమ్ని నేను ఫైండ్ అవుట్ చేయమన్నాను అనుకోండి. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, చాలా నెంబర్స్ ఉంటాయి కదా, ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్. సో మనం ఫస్ట్ 0 to 10 తీసుకుందాం. 0 to 10లో మీకుండే ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2, 4, 6, 8. సో 4 ఉన్నాయి, రైట్. 4 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఏంటవి? 2, 4, 6 and 8. మనం ఒక చిన్న ట్రిక్ చేద్దాం దీనికి. ఎలా అంటే 1, 2 ఫస్ట్ 1, నెక్స్ట్ 4 కదా, 1, 2, 3, 4. నెక్స్ట్ 6 కదా, 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది చూసారా. సో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 4, 5.
So 4 into 5 is equal to 20. So 20 is the sum of even numbers in between 0 and 10. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ఒక ఫార్ములాని డిరైవ్ చేయొచ్చు. ఓకే, మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి 0 to 10కి మధ్యలో? 4, రైట్. సో 4ని అని అనుకుంటే మీకు ఆ ఫార్ములా ఏంటో చూపిస్తాను చూడండి. 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి n is equal to 4 అనుకుంటే, సో ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 0 to 10 ఈస్ n into n plus 1. దట్స్ ద ఫార్ములా. సో 4 into 4 plus 1. 4 plus 1 ఎంత? 5. సో 4 into 5 is equal to 20. సో సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ 0 to 10కి మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది 20. సో దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఓకే, n into n plus 1. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్స్ కనుకోండి. డూ యూ థింక్ ద సేమ్ ఫార్ములా ఫర్ ఆడ్ నెంబర్స్? నో. సో ఆడ్ నెంబర్ ఫార్ములా ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సేమ్ లైక్ దాట్. ఆడ్ నెంబర్స్ ఏంటి? 0 to 10కి మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ని తీసుకుందాం. ఎన్ని ఉన్నాయి? 1, 3, 5, 7, 9, రైట్? ఇవే కదా ఆడ్ నెంబర్స్. సో మనం సేమ్ ఇందాకట్లాగే ఆ బబుల్ మెథడ్ యూస్ చేద్దాం. 1, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇక్కడ మనకు ఒక స్క్వేర్ ఫామ్ అయింది, రైట్? సో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నీ కూడా ఇటు 5 ఉన్నాయి. 5. సో 5 5s are 25. 25 is the sum of odd numbers in between 0 and 10. సో దీనికి ఫార్ములా ఏంటి? సపోజ్ ఈ 5ని n అనుకుంటే ఇట్ ఈస్ n square. n into n కదా, n square is the formula. ఓకే, సో మీకు 2 ఫార్ములాస్ చెప్పాను. ఇప్పుడు సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈవెన్ నెంబర్స్కి సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? n into n plus 1. అలాగే ఆడ్ నెంబర్స్కి సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి n square. సో యూజింగ్ దీస్ 2 ఫార్ములాస్ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఉంటే వాటి సమ్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఉంటే వాటి సమ్ని అలా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో 0 to 100 మధ్యలో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అండ్ 0 to 100 మధ్యలో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అనేది మీరు మీ రఫ్ నోట్స్లో ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ ఫైండ్ చేయండి. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయో ఈ ఫార్ములా యూస్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, థర్డ్ ఏంటంటే డివిజన్ బై 5. మనం 5తో డివైడ్ చేసే నెంబర్స్కి ఆన్సర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చెప్తాను. డివిజన్ బై 5 ఎలాగనేది. సో సపోజ్ నేను మిమ్మల్ని 25 డివైడెడ్ బై 5 ఎంత అని అడిగితే మీరు పక్కన ఆన్సర్ చెప్పేస్తారు ఇట్స్ 5 అని. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి టేబుల్స్లో నేర్చుకుంటాం కదా, రైట్? సో అదే కనుక మీరు పెద్ద నెంబర్కి ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే నేను ఈజీగా 25 చెప్పాను కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు ఆన్సర్. అదే నేను 2342 ఈ నెంబర్కి డివైడెడ్ బై 5 ఎంత అని అడిగితే లైట్నింగ్ స్పీడ్లో మీరు దానికి ఆన్సర్ చెప్పగలరా? నో, ఇట్స్ డిఫికల్ట్, రైట్? సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్, 5 ఈస్ నథింగ్ బట్ 10 డివైడెడ్ బై 2 కదా. సో ఏదైనా నెంబర్ని 10తో డివైడ్ చేయడం మనకి చాలా ఈజీ కాబట్టి సో ఈ 2342ని డివైడెడ్ బై 10 చేద్దాం. ఓకే, సో మనకి ఎంత వస్తుంది ఆన్సర్? డివైడెడ్ బై 10 చేస్తే 2342 డివైడెడ్ బై 10 ఈస్ 234.2. అండ్ ఇప్పుడు మనకి ఏంటి మిస్ అయింది? వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2. సో దీన్ని కనుక 2తో మల్టిప్లై చేస్తే 468.4 is the answer for 2342 divided by 2. ఓకే, ఈ ట్రిక్ దీనికి వర్కౌట్ అయింది. వేరే వాటికి కూడా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. విల్ టేక్ అనదర్ నెంబర్ అండ్ ట్రై అవుట్. ఓకే, సో యా 897 డివైడెడ్ బై 5 దీనికి చూద్దామా? ఓకే, సో 897 డివైడెడ్ బై 10 చేయాలి మనం ఫస్ట్. సో విల్ గెట్ ద ఆన్సర్ 89.7. ఇప్పుడు దీన్ని మల్టిప్లై విత్ 2. 179.4 is the answer for 897 divided by 5. Okay,
సో దాట్స్ ఇట్. మీరు ఎప్పుడైనా ఏదైనా పెద్ద నెంబర్ని డివైడెడ్ బై 5 చేయాలనుకుంటే డివైడెడ్ బై 10 ఈజ్ ఈజీ కాబట్టి 10తో డివైడ్ చేసేయండి అండ్ వచ్చిన ఆన్సర్ని 2తో మల్టిప్లై చేసేయండి, ఎందుకంటే మల్టిప్లైయింగ్ విత్ 2 ఈజ్ ఆల్సో ఈజీ. సో 2తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. దాట్స్ ఇట్. సో ఫోర్త్ ట్రిక్ ఈస్ మల్టిప్లికేషన్ బై 11. ఓకే, చిన్నప్పుడు మనకి స్కూల్లో ఉన్నప్పుడు 11 టేబుల్ అంటే చాలా ఇష్టం కదా. 11 టేబుల్ చాలా ఇష్టంగా నేర్చుకుంటాం మనం, ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి. సపోజ్ నేను మిమ్మల్ని 4 11 సార్ ఎంత అంటే మీరు చాలా సింపుల్గా చెప్పేస్తారు ఇట్స్ 44 అని. అదే నేను బిగ్ నెంబర్ అడిగితే మీకు కష్టం అవుతుంది చెప్పడం, రైట్? సపోజ్ ఎగ్జాంపుల్ 43 × 11 ఎంత నేను అడిగినప్పుడు యూ విల్ టేక్ సమ్ టైమ్ టు ఆన్సర్ దిస్, రైట్? సో దీనికి ఒక చిన్న సింపుల్ ట్రిక్ మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి ఏదైతే యూనిట్స్ డిజిట్ ఉందో, యూనిట్స్ ప్లేస్లో డిజిట్ ఉందో దాన్ని యాస్టీస్గా యూనిట్స్ ప్లేస్లో ప్లేస్ చేసుకోండి. సో నెక్స్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అదే ప్లేస్లో ప్లేస్ చేసుకోండి. సో నౌ ఫైండ్ ద సమ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. 4 + 3 ఎంత? 7. ప్లేస్ ఇట్ హియర్. 473. దాట్స్ ఇట్. అదే మనకి ఆన్సర్. 4 11 473. ఫైన్. ఒకవేళ మనకి 3 డిజిట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడల్లా అని అడగచ్చు మీరు. ఐ షో యూ దాట్. టేక్ 1 3 డిజిట్ నెంబర్ 346 × 11. ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం మనం సరదాగా. సో యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని యాస్టీస్గా ప్లేస్ చేసుకున్నాం, అలాగే ఫస్ట్ డిజిట్ని కూడా ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి అనదర్ నెంబర్ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1s and 10s ప్లేస్లో ఉన్న వాటిని సమ్ ఫైండ్ అవుట్ చేయండి. 4 + 6 is 10, రైట్? సో మనం 0 ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాం అండ్ 1 is క్యారీ ఫార్వర్డ్. నౌ 4 and 3ని కూడా సమ్ ఫైండ్ అవుట్ చేస్తే you'll get 7. 7 + this carry forward 1 is 8. 3806 is the answer for 346 × 11. అంతే. ఫిఫ్త్ ట్రిక్ ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్స్ ఎండింగ్ విత్ 5. సో 5తో ఎండ్ అయ్యే ఏదైనా నెంబర్ని తీసుకోండి, దానికి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్ మీకు ఇప్పుడు చెప్తాను. సో సపోజ్ నేను మిమ్మల్ని 5² ఎంత అని అడిగితే మీరు ఈజీగా చెప్తారు 25 అని. అదే 85² ఎంత అంటే ఇది కష్టం కదా. సో 85² అంటే 85 × 85, రైట్? సో ఫస్ట్ మనం 5 ఎండింగ్ డిజిట్ కాబట్టి 5² is 25. సో లాస్ట్ 2 నెంబర్స్ 25 ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ నెంబర్ ఇస్ 8. సో 8 తర్వాత నెంబర్ ఏంటి? 9. సో 8 9s 72. సో 7225 is the answer. If you want you can check. ఓకే, సో ఇలా మనం ఇంకొక నెంబర్కి కూడా ట్రై చేద్దామా? ఎనీ 3 డిజిట్ నెంబర్. చాలా ఈజీగా ఉంది కదా ఈ ట్రిక్తో ఫైండ్ అవుట్ చేయడం. సో మనం ఏదైనా 3 డిజిట్ నెంబర్ 105. 105² ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 105 × 105. సో యాజ్ ఇట్ ఈస్ ఇందాక చెప్పినట్టుగానే లాస్ట్ నెంబర్ 5 కాబట్టి 25ని ప్లేస్ చేసుకోండి అండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇస్ 10. 10 తర్వాత నెంబర్ 11. సో 10 11s 110. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. 11,025 is the answer for 105². ఓకే, that's it. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.